చేసుకుంటే సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ గరీబు తెలంగాణ, ఈ డోకా తెలంగాణ, ఆంధ్రలో చేతిలో దోపిడీ గురై తెలంగాణ, బంగారు తెలంగాణ ఇవాళ ఏం మాట్లాడిందో 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలిసిందే. దాని గురించి ఎక్కువగా అయితే కేసీఆర్ విధానాల మీద పోరాటం చేసిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రం ఏదైతే కేసీఆర్ కంటే భిన్నమైన పరిపాలనలో కొనసాగుతుంది. ఈయన ప్రజల గురించి ఆలోచిస్తాడు, తెలంగాణ గురించి ఆలోచిస్తాడు. తెలంగాణలో ఆదివాసీ ప్రాంతంలో ఇవాళ జరుగుతున్న మారణ హోమం గురించి, లేదా అక్కడ నిర్వాసితులుగా వాళ్ళ హక్కులు పోతున్న గరీబ్ వాళ్ళ గురించి, ఆదివాసుల గురించి, లేకపోతే పల్లెటూళ్ళలో పొట్ట చేత పట్టుకొని వాళ్ళ వలసపోతున్న కార్మికుల గురించి, లేదా గ్రామీణ ప్రాంతాలలో మల్టీనేషనల్ కంపెనీల ద్వారా ఏదైతే ఉపాధి హక్కులు కోల్పోతున్నాయో ఆ హక్కుల గురించి కొన్ని మాట్లాడతారని మనం అందరం భావించినాం. కానీ కేసీఆర్ మార్గంలోనే రేవంత్ రెడ్డి పయనిస్తున్నట్టుగా మనకు అర్థమైంది. కాబట్టి ఇలాంటి సమయంలో కార్మికులు కేఎస్పిఎస్ ఔద్యోగంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా కేఎస్పిఎస్ కార్మిక హక్కుల పోరాట సంఘం మీద ఉందని నేను భావిస్తూ ఉన్నా. అయితే ఇవాళ ఇలాంటి సమయంలో మనం ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. నేను 1-2 విషయాలు చెప్పి ముగిస్తా.